యూనివర్సిటీ ప్రకటనలు ఇవన్నీ చూశారు మీరు. సో దాని మీద బీఆర్ఎస్ పార్టీ ఒపీనియన్ ఏంటి? ఎందుకు ఇది రేవంత్ రెడ్డి చేస్తున్న ఒక షోగా హరీష్ రావు గారు దాన్ని వర్ణించారు. మీ పార్టీ విద్యార్థి విభాగం కూడా రేవంత్ రెడ్డి పారిపోయాడు, తరిమి కొట్టారు విద్యార్థులు, ఇలాంటివన్నీ చూశాను నేను సోషల్ మీడియాలో. బట్ అదే నేను ఎక్కడ మరి అలాంటి సిచ్యువేషన్ అయితే కనబడలేదు. సరే, ఎనీవే ఏంటి దీని మీద పార్టీ ఒపీనియన్ హరీష్ రావు గారి? ఇది ఇప్పుడు ఇంతకుముందు మహేష్ చెప్తా ఉండే ఏదో 1000 కోట్లు పేద విద్యార్థులకు ఇస్తే బీఆర్ఎస్ పార్టీ వ్యతిరేకిస్తుందా అని మాట్లాడుతూ ఉన్నారు. నేనేమంటున్నా, మేము వెల్కమ్ చేస్తాం. 1000 కోట్లు ఇస్తే ఎందుకు నెగెట్ చేస్తామండి? నేనేమంటున్నా, ఇంతకుముందు మిత్రుడు చెప్పిన అన్ని లిస్ట్ ఉంది కదా. ఒకటి కాకతీయ యూనివర్సిటీకి 1000 కోట్లు ఇవ్వండి, తెలంగాణ యూనివర్సిటీకి, శాతవాహన యూనివర్సిటీకి, నల్గొండ ఉన్నటువంటి మహాత్మా గాంధీ యూనివర్సిటీకి, ఇంకా అక్కడ ఉన్నటువంటి IIITకి, మిగతా అన్నిటికీ కూడా ఏ విద్యా సంస్థలు రాష్ట్రంలో ప్రముఖంగా ఉన్నాయో వాటన్నిటికీ 1000 కోట్ల రూపాయలు ఇవ్వండి. ఉస్మానియా 5000 కోట్లు ఇవ్వండి. వీ డోంట్ హ్యావ్ ఎనీ ప్రాబ్లమ్ ఆన్ ఇట్. ఎవరైనా కాదంటారా? అయితే ఈ సందర్భంగా పోయినసారి ముఖ్యమంత్రి గారు పోయినప్పుడు కానీ ఇవాళ కానీ ఉస్మానియాకు వచ్చినప్పుడు ఉండాల్సినటువంటి ధైర్యం గురించో ప్రేమ గురించో మాట్లాడారు. అదే సమయంలో ఆయన వస్తున్నారు కాబట్టి ముఖ్యమంత్రి గారిని గతంలో ఇచ్చినటువంటి హామీల గురించి, రాష్ట్రంలో మిగిలినటువంటి నిరుద్యోగుల సమస్యలు కానివ్వండి, విద్యార్థుల సమస్యల గురించి అడుగుదామనుకున్నటువంటి లేదా అడగగలిగే శక్తి ఉన్నటువంటి విద్యార్థి నాయకులందరినీ కూడా ముందస్తు అరెస్టు చేసినారు. దాని గురించి బీఆర్ఎస్ విద్యార్థి విభాగం ప్రశ్నించింది. అది ప్రశ్నించే హక్కు మాకుంది. ప్రజాపాలన, ప్రజాస్వామికము, చేతిలో రాజ్యాంగం పట్టుకొని తిరుగుతామన్న వాళ్ళు విద్యార్థి నాయకులను అరెస్ట్ చేసి ఉస్మాన్ యూనివర్సిటీ పోయే అగత్యం ఏంటనేది చెప్పడం కోసం ప్రశ్నించినాం. నెంబర్ 1. నెంబర్ 2, 1000 కోట్ల గురించి ఎందుకు అంటున్నామంటే, బేసికల్లీ 1000 కోట్లది ఒక అడ్మినిస్ట్రేషన్ శాంక్షన్ ఇచ్చారు. 1000 crores ఏ గవర్నమెంట్ కూడా ఫర్ దట్ మ్యాటర్ ట్రాన్స్ఫర్ చేస్తుందా అంటే, 1000 కోట్లు ఉస్మాన్ యూనివర్సిటీ వీసీ గారి అకౌంట్కు లేదా ఉస్మాన్ యూనివర్సిటీ అకౌంట్కు ట్రాన్స్ఫర్ చేయరండి. ఇవాళ ఇచ్చింది పరిపాలనా అనుమతి. అంటే ప్రభుత్వం వైపు నుంచి మీ దగ్గర ఏమైనా అవసరం ఉన్న బిల్డింగ్లు కట్టుకోవాలనుకుంటేనో, ఇంకో ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేయాలనుకుంటేనో, ఇంకో అకాడమిక్ ప్రోగ్రామ్ చేయాలనుకుంటేనో ప్రభుత్వం వైపు నుంచి 1000 కోట్ల రూపాయలు ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నామని పరిపాలనా అనుమతి సెక్రటరీ గారు ఇచ్చారు. పోయేటప్పుడు సూట్ కేసులు తీసుకుపోయేది ఉండేనా? నేనేమంటున్నానంటే, మీరు అంత వెటకారంగా మాట్లాడారు. వెటకారంగా శ్రీధర్ రెడ్డి గారు, మీకు అన్ని తెలిసిన వారు. బడ్జెట్ ఇవ్వడం అంటే యూనివర్సిటీ ఏదైనా డెవలప్మెంట్ ప్రోగ్రామ్ చేసుకుంటే వాళ్ళు ఫైల్ పంపిస్తే క్లియరెన్స్ ఇస్తారు. దట్ ఈస్ ద. మీరు నన్ను మాట్లాడిస్తే మీకు అర్థమవుతుంది. నేను సూట్ కేసు తీసుకుపోదాం చెప్పలే. నేనేమంటున్నానంటే, అడ్మిన్ శాంక్షన్ ఇచ్చారు, పరిపాలన అనుమతులు ఇస్తారు, ఎవరు కూడా ట్రాన్స్ఫర్ చేయరని చెప్తున్నా. మీరు వినట్లే. ట్రాన్స్ఫర్ చేయరు, అడ్మిన్ శాంక్షన్ ఇచ్చారు, ఓకే. కానీ దాంట్లో మా వాళ్ళు ఎవరు నిజంగా కూడా చూశారు. దెర్ ఇస్ నో ఫైనాన్షియల్ కాంకరెన్స్ టు ఇట్. ఆన్ వాట్ బేసిస్ 1000 crores గుండు గుర్తుకోవడానికి వాట్ ఈస్ ద రూల్ పొజిషన్ అనేది రేపు పొద్దున చెక్ చేస్తారు. కాబట్టి ఇటువంటి పరిపాలన అనుమతులు చాలా ఉంటాయి. దాని వెనుక మొదలు ఏదో చెప్పాలి. వాటిని నిశ్చితంగా భవిష్యత్తులో పరిశీలిస్తాం. ఎందుకంటే వెన్ యూ రైజ్ అన్ ఇండెంట్ గవర్నమెంట్ లో ఉండాలి. వెన్ యూ రైజ్ అన్ ఇండెంట్ ఎన్ని కోట్లకు ఎందుకు పరిపాలన అనుమతిస్తున్నాం అనే విషయంలో ఓ పూర్తి స్థాయి క్లారిటీ ఉంటుంది విత్ ఫైనాన్షియల్ కాంకరెన్స్. ఆ ఫైనాన్షియల్ కాంకరెన్స్ ఎక్కడ కనపడలేదు. ఒకటి. రెండవది ఏంటంటే, చెయ్యండి వద్దని ఎవరంటున్నారండి. కానీ మీరన్న చెప్పిన మాటలు చేసినటువంటి పనులకు పొద్దున లేదని అని చెప్పి ప్రశ్నించినాం. అరెస్టులు, నిర్బంధాలు, సోషల్ మీడియా యాక్టివిస్టుల మీద కేసులు, ఇవన్నీ మాట్లాడుతున్నారు. నేను కూడా అదే క్వశ్చన్ అడిగాను మహేష్. అంటే మీరు ఈ 1000 crores కేటాయించడం కానీ, లేకపోతే పనిగట్టుకొని వెళ్ళి ఎక్కడైతే జార్జిరెడ్డి నిలబడి అప్పట్లో ప్రసంగం ఇచ్చారో 73లో, అక్కడే నిలబడి ఆర్ట్స్ కాలేజ్ దగ్గర స్పీచ్ ఇవ్వడం, ఇవన్నీ కూడా పొలిటికల్ ఫోకస్ పెంచడం, పొలిటికల్ షో చేయడం, అలాంటిది ఏమైనా చేశారా అనేది నేను అడిగిన క్వశ్చన్ కూడా. ఏమంటున్నా, జార్జిరెడ్డి యుగ పురుషుడా, మలకొల్లు యుగ పురుషుడా మాకు సంబంధం లేని అంశం. జార్జిరెడ్డి కేసీఆర్ గారు రేవంత్ రెడ్డి గారికి యుగ పురుషుడు అయితే మాకు సంబంధం లేదు. కానీ నేనేమంటున్నానంటే, బేసికలీ ఆయన ఆర్ట్స్ కాలేజ్ ముందు నుంచి